టూరిస్ట్ ప్లేస్ కదా. ఇప్పుడు ఎంత మంది మన హైదరాబాద్ చూడడానికి చాలా మంది చాలా విదేశాల నుంచి, ఊర్ల నుంచి, స్టేట్ల నుంచి వస్తున్నారు. మరి మనకున్న ప్రభుత్వం ఆ కొద్దిపాటి ఆ ప్లేస్ లోనే ఇలా డిజైన్ చేస్తుంది, దాన్ని తప్పు అంటారా? ఇక్కడ ఉంటున్నాను, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసాను. యాక్చువల్లీ దుర్గం చెరువు అప్పుడు ఇలా లేదు. ఫస్ట్ బాధ వేసింది, దిగులేసింది, భయం వేసింది. దేనికి? ఇప్పుడున్న పరిస్థితి దుర్గం చెరువు చూస్తూ నాకు బాగా గుర్తు. 23 years అగో అనుకుంటా ఫస్ట్ టైం దుర్గం చెరువు అంటే అక్కడెక్కడో ఎండ్ అయిపోయి ఉండేది. సీక్రెట్ లేక్ అనేవాళ్ళు, అక్కడే ఎండ్ అయిపోయేది. ఇదంతా సాలిడ్ జంగల్, పచ్చని, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉండేది అంటే అట్లీస్ట్ 10 degrees వరకు వెదర్ క్యాలిక్యులేషన్ లో డిఫరెన్స్ తెలుస్తుంది కదా. దుర్గం చెరువు ఎంత చల్లగా ఉండేది, పచ్చగా ఉండేది, పక్షులు ఎగురుతా ఉండేది, రకరకాల జంతువులు కనిపిస్తూ ఉండేది, ఎంతో అందంగా ఉండేది. అలా లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ మోడర్నైజేషన్, ఇన్ ద నేమ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ లోపల తీసుకెళ్తే దుర్గం చెరువు సఫికేట్ అయిపోతుంది. చూస్తుంటే అందరికీ ఎందుకు కనిపించట్లేదు నాకు తెలియట్లేదు. కానీ దీన్ని ఏ విధంగా మోడర్నైజేషన్ అంటారు, ఏ విధంగా డెవలప్మెంట్ అంటారు, ప్రోగ్రెస్ అంటారు? 183 ఎకరాల దుర్గం చెరువుని, ఫ్రెష్ వాటర్ రిసోర్స్ ని 17 ఎకరాలు కూడా లేవు నాకు తెలిసి. ఇప్పుడు ష్రింక్ చేసి వాక్ వే కట్టి పైన కేబుల్ బ్రిడ్జ్ కడతారు, రోడ్ వేస్తారు, బిల్డింగ్ కడతారు. హైదరాబాద్ అంటేనే ఒక టూరిజం ప్లేస్ కదండి. టూరిజం ఈ కొద్దిపాటి డిజైన్స్ చేయడానికి హైదరాబాద్, సికింద్రాబాద్, టోటల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఎక్కడ ప్లేస్ లేదా? ఎక్కడ కట్టడానికి కుదరదా? ఈ చెరువు అన్ని ప్లేస్ లో లేదు కదా. అంటే ఈ చెరువు నాశనం చేసి ప్రోగ్రెస్ చేయాలి తీసుకెళ్ళి. అదే నాశనం అని మీరు అంటున్నారు, మీ వర్షం అది కరెక్ట్ అవ్వచ్చు, దానికి తెలీదు. బట్ అక్కడున్న కొద్ది ఆ నేచర్ ని జనాలు ఇష్టం, దాని మీద బ్రిడ్జ్ అనో, లేదంటే ఇంకా ఫ్లవర్స్ అనో, లేకపోతే డివైడర్స్ అనో దాన్ని చేస్తున్నారు. దాని మీద తప్పు అంటారా? అది మీకు ఇష్టం? క్రైమ్ తప్పంటులా. క్రైమ్ పాపం. ఏ విధంగా క్రైమ్? ఎందుకు పాపం? 183 ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్ లో ఎన్ని రకాల జీవులు ఉంటాయి, కనిపించేవి, కనిపించినవి, ఈదేవి, దానిపైన డిపెండ్ అయ్యి రకరకాల స్పీషీస్ ఉంటాయి. వాటన్నిటిని ఇంత ప్లేస్ లో నుంచి తీసుకొచ్చి ఇంత ఇరికిచ్చేసి దాంట్లో నుంచి డ్రైనేజ్లు, కార్పొరేట్ కెమికల్స్, అవి ఇవి చెత్త చెదారం అంతా లోపలికి వెళ్ళేసి మోడర్నైజేషన్ అంటారా? సిటీ మధ్యలో ఇంత బ్యూటిఫుల్ టూరిజం ప్లేస్ లో కేబుల్ బ్రిడ్జ్ పైన చూడటానికి వస్తే ఒకసారి కిందకి వెళ్ళి పై నుంచి బాగానే ఉంటుంది, దగ్గరికి వెళ్ళి చూడండి. అదే సొల్యూషన్ ఏంటండి? నా సైడ్ నుంచి నేను చేయగలను. లిటరల్లీ బై హ్యాండ్ క్లీన్ చేసి ఏదైతే చేస్తున్నాను. ఏ పనులు ఎలా చేస్తే అవుతాయో నాకు కరెక్ట్ గా తెలియదు, కానీ నేను ఆ ప్రాసెస్ లో ఉన్న ఆ సంబంధించిన ఆఫీషియల్స్ తోటి మాట్లాడుతూ ఉంటాను. ఇంకా కొన్ని ఏదైతే నా సైడ్ నుంచి నా పరిధిలో నేను చేయగలిగినవి నేను చేస్తాను. సేవ్ దుర్గం చెరువు, లెట్ దుర్గం చెరువు బ్రీత్ అనే ఒక నినాదంతో కొంత అంత కాకపోయినా 183 ఎకరాలు ఎంతో 185 ఎకరాలు కంప్లీట్ గా రిస్టోర్ అవ్వకపోయినా కనీసం ఇప్పుడు ఏమైనా కాంపెన్సేషన్ జరుగుతుందా? ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది రోడ్డు, దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి పార్క్ చేసి మళ్ళీ వచ్చేసి ఇట్లా లోపలికి వెళ్తే ఇంకా చిన్నది అయిపోతుంది, ఇంకా ఎక్కువ చెత్త అయిపోతుంది. నేచర్ డిజైన్ చూడండి, చెట్లు, ఆకులు, పూలు, పండ్లు బ్యూటిఫుల్ గా ఉంటాయి. హ్యూమన్ డిజైన్ చూడండి, హ్యూమన్ ట్రైల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, చెత్త చెదారం. ఐ వాంట్ టు రీస్టోర్, ఐ వాంట్ టు ఫీల్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్. 20 సంవత్సరాల క్రితం మరీ ఎప్పుడు వెనకెళ్ళట్లా, 20 సంవత్సరాల క్రితం క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఎలా ఉందో, చెట్లు, పక్షులు, జంతువులు, నేచర్ లాగా ఉంటేనే కదా న్యాచురల్ గా ఉంటుంది.